హలో గాయ్స్, వెల్కమ్ టు శాండీ వ్లాగ్స్. ఇదైతే నా ఇంకో వ్లాగ్ అనమాట. మేమైతే ఫ్యామిలీతో కలిసి హోస్పేట్కి అయితే వచ్చామన్నమాట. అండ్ ఏమాత్రం లేట్ చేయకుండా మనం వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇదైతే స్టార్టింగ్. ఫస్ట్ అక్కడికి వెళ్ళిన వెంటనే మనం ఎంట్రీ టికెట్ తీసుకోవాలన్నమాట. ఎంట్రీ టికెట్ తీసేసుకొని లోపలికి వచ్చేయాలి. బస్సెస్ ఉంటాయి, బట్ మేము బై వాకే వెళ్దాం అనుకున్నాం అనమాట. అందరూ మంచిగా సరదాగా నడుచుకొని మాట్లాడుకుంటూ వెళ్తున్నాం అనమాట. అదిగో మా అమ్మ ఆగింది అక్కడ ఫోటో కోసం. అండ్ అలాగే ఇక్కడ వచ్చే దారిలోనే మంచి ఒక ప్లేస్ కనిపించింది అనమాట వాటర్తో. అండ్ అక్కడ నిల్చుకొని అందరూ ఫొటోస్ తీసుకున్నారు. నేనైతే వీడియో షూట్ చేస్తున్నాను. అండ్ దాని తర్వాత ఇదిగోండి ఓవరాల్ పిక్ ఇది దానిది. అండ్ అలాగే నేను కూడా ఒక ఫోటో అయితే తీసుకున్నాను. అక్కడ బాగుంది చాలా లొకేషన్. వెళ్ళే దారిలో అంతా కూడా చాలా బాగుంది. అండ్ అలాగే స్నాక్స్ తీసుకున్నాము వెళ్ళే దారిలో. అదిగోండి ఇయర్ ఈజ్ ద మెయిన్ లొకేషన్. ఇదనమాట టీబీ డ్యామ్, తుంగభద్ర డ్యామ్ అనమాట, హోస్పేట్, కర్ణాటక. అండ్ ఇక్కడ హరి పిక్. అండ్ ఇది నా ఫేవరెట్ పిక్ అనమాట. చాలా బాగా వచ్చింది కదా అందుకు. అండ్ దాని తర్వాత మళ్ళీ అలాగే నడుచుకుంటూ పైకి వెళ్ళాలి మెయిన్ చూడడానికి మనం. ఇదనమాట మెయిన్ అంత పైన. ఇది వచ్చేసి టోటల్ టీబీ డ్యామ్ అనమాట. మన కళ్ళు ఎంతవరకు చూస్తే అంతవరకు కనిపిస్తుంది మనకు. ఇక్కడ అందరూ అసలు గ్యాప్ లేదు, అందరూ ఫొటోస్ తీసుకుంటున్నారు. నేను వీడియో షూట్ చేశాను అనమాట. అండ్ అలాగే కొన్ని పిక్స్ కూడా తీర్చుకున్నాము. నేను, హరి, అమ్మ వాళ్ళు అందరూ తీసుకున్నారు. నా దగ్గర ఉన్న పిక్స్ నేను ఇక్కడ స్క్రీన్ పైన వేస్తున్నాను చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే పిక్ మాకు ఒక అంకుల్ తీశారు. కపుల్ మీ కదా చూసి ఆ పిక్ తీస్తున్నారు అనమాట. అండ్ సింగిల్ మాత్రం మేమే తీసుకున్నాము. ఇక్కడ హరికి నేను తీశాను, నాకు హరి తీశారు. అండ్ దాని తర్వాత పైనుంచి మేమైతే కిందకి వచ్చేసాము. ఇది వచ్చేసి ఇంకా పైనుంచి టోటల్గా కిందకి వచ్చేస్తే మధ్యలో నుంచి మనకి కిందకి వెళ్ళడానికి పార్క్కి అనమాట. పార్క్కి దారి అనమాట. ఇంకా మంచి లొకేషన్ కదా, మనం వదులుతామో చెప్పండి. నేనైతే వీడియో చేసుకుంటున్నాను అనమాట. వీడియో సెట్ చేసుకోవచ్చు అని. ఇక్కడైతే ఇంకా వీడియో తీర్చుకున్నాను. ఇప్పుడు తీసాడు కాబట్టి నాకు నేను తీయాలి అతనికి, అది కూడా విత్ స్లోమో అనమాట. ఎదుగోండి హీరో గారి ఎంట్రీ. ఇప్పుడు ఒక పోజ్ ఇస్తాడు చూడండి హెయిర్కి, బాబా. అండ్ తర్వాత ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట మనకి పార్క్కి. కర్ణాటక కదా, నందనవన అనేసి ఉంది. అండ్ ఎంట్రీ అయిన తర్వాత ఇవి పిక్స్ అమ్మ అక్కడ తీసుకుంటుంది. మా మామ అలాగే పిక్ తీసాడు అనమాట. అండ్ ఇక్కడ నేను అమ్మ తీర్చుకున్నాము. అండ్ నేను కూడా చాలా సింగిల్ పిక్స్ తీర్చుకున్నాను. కాకపోతే కొన్ని వీలైనన్ని నేను దీంట్లో చూపించడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ చూడండి నోట్ కూడా ఇచ్చారు, ఎలక్ట్రిసిటీ ఉంటుంది, వాటర్ని ముట్టుకోకూడదు మనము అనేసి. అండ్ ఇది కూడా చాలా బాగుంటుంది లొకేషన్ ఈ పిక్ది. అండ్ అలాగే అందరితో ఫొటోస్ తీర్చుకున్నాను, మంచిగా ఫొటోస్ తీసుకున్నాము. అండ్ అలాగే వీడియోస్ కూడా ఉండాలి కదా, అలాగే వీడియోస్ కూడా షూట్ చేస్తున్నాం అన్నమాట. నేను తీసుకుంటున్నాను. అండ్ ఇది కూడా యాక్చువల్గా అప్పటికే లేట్ అయిపోయింది, నైట్ కదా, డిమ్ అయిపోయింది. బట్ లైట్స్ వేస్తారు మధ్యలో. లైట్స్ వేసినప్పుడు మనకి ఫొటోస్ వీడియోస్ మంచిగా వస్తాయి. నేను ఈ వీడియో తీసుకునేటప్పుడు కొంచెం ఆపేశారనుకుంటాం, అందుకే అంత పర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ పిక్ మంచిది వస్తుంది. అది ఆ పిక్ వచ్చేసి లైటింగ్ ఉన్నప్పుడు అనమాట. అండ్ దాని తర్వాత ఇప్పుడు నా ఫేవరెట్ అండ్ మెయిన్ లొకేషన్ అనమాట ఇది వచ్చేసి ఫిషెస్ అనమాట, ఆక్వేరియం అనమాట. నాకు చాలా ఇష్టము. ఎప్పుడో చిన్నప్పుడు హాస్పిటల్ వెళ్ళినప్పుడు చూసామన్నమాట. నాకు మళ్ళీ కూడా మేము హాస్పిటల్కి వెళ్తున్నామంటే నాకు బ్రెయిన్లో అంతా ఆక్వేరియమే అనమాట. అంతా అయిపోయిన వెంటనే ఇంక అందరినీ ఇక్కడికి నేనే తీసుకొచ్చాను అనమాట. ఇక్కడ కూడా ఎంట్రీ టికెట్ ఉంటుంది, 10 రూపీసే అనుకుంటా. 10 రూపీస్ ఎంట్రీ టికెట్. లోపలికి వచ్చి మనం అన్నీ చూడాలి. మనకి ఎంట్రన్స్లో జలకని ఉంటుంది అనమాట. దాని తర్వాత ఇవన్నీ ఇట్లా లైన్గా అన్నీ పెట్టుంటారు. నాకు నంబర్ తెలియదు, బట్ అన్నీ ఒక 40 టైప్స్ పైనే ఉంటాయి అనుకుంటా నాకు తెలిసి. నేను ఇంకా కొన్ని వీడియోస్ అంత షూట్ చేయలేదు, బట్ చూసినంత వరకు అయితే నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను. చాలా రకరకాల ఫిషెస్ అయితే ఉంటాయి ఇక్కడ. ఇంకా ఆక్వేరియం అంటే ఇంకా ఆ మాత్రం ఉండాలి కదా. నేనైతే దీనికోసమే వెళ్ళానంటే చూడండి, ఇంకా చాలా బాగుంటాయి ఈ ఫిషెస్ అయితే. నేను బాగా గుర్తుకు ఉండాలని కూడా నేను వీడియో అంతా తీసుకున్నాను, బట్ కొన్ని క్లిప్స్ లేవంతే. ఇది చూడండి వైట్ది ఫిష్ ఎంత బాగుందో. అండ్ ఇవి చాలా ఉన్నాయి. ఇక్కడే మేము ఫొటోస్ తీసుకున్నాం యాక్చువల్గా అయితే. ఇప్పుడు నెక్స్ట్ వస్తాయి ఫొటోస్ కూడా. ఇది వచ్చేసి హరి పిక్ అనమాట అక్కడ. అండ్ తర్వాత అమ్మదొకటి, అమ్మకు ఒక పిక్ తీసాను అనమాట.
అండ్ తర్వాత ఈ పిక్ వచ్చేసి నాది. ఇప్పుడు ఒక వెరైటీ టైప్ ఆఫ్ ఫిషెస్ వస్తాయి, అన్నీ బ్లాక్ కలర్లోనే ఉంటాయి, నాకు పేరు అంత గుర్తులేదు. అండ్ మనం లాస్ట్కి అయితే వచ్చేసాం, వీడియో లాస్ట్కి. అండ్ ఇది వచ్చేసి లాస్ట్ అనమాట. ఇంకా బయటకు వచ్చేసాం. బయటకు వచ్చిన తర్వాత ఒకటి మంచి లొకేషన్ పడితే ఇంకా తెలిసిందే కదా, మనం ఉండలేము, ఇంకా వీడియో కావాలి. ఇంకా వీడియో తీయించుకున్నాను ఇక్కడ కూడా. ఇది కూడా నేను యాడ్ చేశాను అనుకుంటాను. ఇదండి మన హొస్పేట్